నమస్కారం మీ ఇంటి వంట కార్యక్రమానికి హార్దిక స్వాగతం ఈ రోజు మన మీ ఇంటి వంటలో రెండు రుచికరమైన డిషెస్ తెలుసుకోబోతున్నాం రుచి చూడబోతున్నాం మరి ఇలా చేయాలంటే అలా జరగాలంటే ఏం చేయాలి ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి మరి ఆలస్యం ఎందుకు లెట్స్ స్టార్ట్ మీ ఇంటి వంట ఇవాల్టి మన మీ ఇంటి వంట కార్యక్రమంలో మనం చూడబోయే సెగ్మెంట్ స్టార్ డిష్ ఇవాల్టి మన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట థాంక్యూ అండి మీ ఇంటి వంట ప్రేక్షకులకి నమస్కారం లేట్ అయ్యేసరికి మీరు రారేమో అని టెన్షన్ పడుతున్నాం మేము అయ్యో మీకు ఆ టెన్షన్ లేదండి నేను టైం మెయింటైన్ చేసే మనిషిని టైం పంచువాలిటీ పర్ఫెక్ట్ సో చిత్రసీని గారు ఇవాళ స్టార్ డిష్ లో మీరు ముందుగా ఏ వంటకం రుచి చూపించబోతున్నారు గోంగూర ఆలూ ఫ్రై గోంగూర ఆలూ ఫ్రై తినడానికి మాకు చాలా నోరూరుతుంది సో ఇమీడియట్ గా చూసేయాలి సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీనికంటే గోంగూర ఉడికించిన బంగాళదుంపల ముక్కలు నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గోంగూర ఆలూ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వినేసాం కదా మరి సీను గారు అడిగి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం సీను గారు చెప్పండి ముందు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించాలి ఆయిల్ పోయాలండి ఓకే ఈ ఆయిల్ కొంచెం వేడైనంత వరకు ఉంది ఓకే వేడైన తర్వాత ఫస్ట్ ఆవాలే క్లియర్గా చూడండి లేడీస్కి వంట రాదు కదా నేర్చుకుంటారు మీరు కూడా నేర్చుకుంటారు ఆవాలు ఇప్పుడు జీలకర్ర వేయాలండి జీలకర్ర అదే జీలకర్ర వేసి కలపండి మాడొద్దు మాడితే టేస్ట్ అయిపోద్ది లేదు కొద్దిగా ఎరుపు రంగు వచ్చేసినప్పుడే ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కరివేపాకు అంటే ఇది రొట్టెని మనం తాలింపు పెట్టుకుంటాం అలా వేసాను చూడండి ఎలా వేసాను పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొన్ని కొన్ని వేసి చూపిస్తున్నాను మీకు ఓకే సో ఆ మిర్చి చూసారు అలా ఫ్రై అవుతుంది కదండి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి మీరు చెప్పండి మీ కెరీర్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అందరికి తెలుస్తుందండి చాలా సార్లు చెప్పాం అందరికి ప్రేక్షకుల కోసం మరోసారి చిత్రం నుంచి నా కెరీర్ అండి సో నాకు ఆనందం అనే సినిమా మంచి బ్రేక్ అక్కడి నుంచి ఇంకా బాగా ఇప్పుడు వరకు వెనక్కి తిరిగి చూడలేదు ఓకే అంటే చిన్నప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు యాక్టింగ్ చేయాలి అనుకున్నారు ఆర్టిస్ట్ ముందు నుంచి మీకు పరిస్థితులు ఏం లేదండి అంటే ఫస్ట్ నుంచి నాకు చేయాలని ఉంది సో నేను ఒక 7th 8th క్లాస్ నుంచి ఇండస్ట్రీకి ట్రై చేయాలి అప్పటి నుంచే సో అప్పుడు ఇంకా ఏజ్ అది సరిపోదని హెడ్ చేసి అప్పటి వరకు అక్కడే ఊర్లో అవి ప్రాక్టీస్ చేసి డాన్స్లు అవి అంటే అన్ని రావాలి కదా పర్ఫెక్ట్ గా వెళ్తే గోల్ కొట్టాలి అంటే పర్ఫెక్ట్ గా వెళ్ళాలని సో అన్ని నేర్చుకొని 95 ఎండింగ్ 96 అనుకోండి అప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి అప్పటి నుంచి ట్రై చేస్తూ 2000 లో చిత్రం అనే సినిమా 99 డిసెంబర్ లో షూటింగ్ జరిగింది సో చిత్రం 2000 లో రిలీజ్ అయింది అప్పటి నుంచి చిత్రం అనే సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి చిత్రం రికగ్నిషన్ వచ్చిన క్యారెక్టర్ కూడా ఇది ఆల్మోస్ట్ రెడ్డిష్ బ్రౌన్ లోకి వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయాలండి ఓకే చూడండి ఎలా వేయాలో కూడా నేర్చుకోండి ఓకే ఇలాగే వేస్తాను సో రొటీన్ గా మీరు అడుగుతా ఉంటారు కాబట్టి క్వశ్చన్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మీరు యాంకర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి అనుకున్నాను అవ్వాలనుకున్నాను అయిపోయాను హ్యాపీగా మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి నెక్స్ట్ గోంగూర అండి ఇది మెయిన్ మనం మీకు చెప్పాను మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి వేసాం కదా వెజిటేరియన్ బట్ నాన్ వెజ్ స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు ఈ గోంగూర వేసాం కదండి ఇదేంటంటే కొంచెం ఉడకాలి అంటే మగ్గాలన్నమాట దానికి కొంచెం టైం పడుతుంది ఈ గోంగూర మగ్గిందండి సో ఇప్పుడు ఈ గోంగూర మగ్గాక ఏం చేయాలంటే పసుపు వేయాలండి కొంచెం వేస్తే చాలండి ఎక్కువ ఓకే అండి పసుపు వేసాం కదండి కలపండి మంచిగా నెక్స్ట్ అండి ఇప్పుడు కారం వేయాలండి ఈ క్వాంటిటీని బట్టి మనం కారం వేసాం కదండి ఇప్పుడు ఉప్పు వేయాలండి
ఉప్పు సాల్ట్ వేసాం కదండి. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి. ధనియాల పొడి వల్ల టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిదండి. ఇప్పుడు అసలు మెయిన్ ఉందండి, ఇప్పుడు ఆలు ఉంది కదండి, ఇది ఆల్రెడీ మనం ఉడకబెట్టి ఉన్నాయి పీసెస్ చేసాము, ఇది వేయాలండి. దీన్ని ఉడకబెట్టిన ఆలు కలపండి. కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది జీలకర్ర పౌడర్ అండి, జీలకర్ర పౌడర్ ఇది అలా పైన వేసి. ఓకే, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ డిష్. బాగా ఈజీ కూడా, టేస్ట్ బాగుంటుంది, రోటీలోకి చాలా బాగుంటుంది. సో అదండి, ఇది చూసారా కదా, స్మెల్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే డిష్. ఓకే, నాకు కూడా వచ్చేసింది. చాలా ఈజీ అండి, చాలా ఈజీ యాక్చువల్ గా, ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ఇన్ఫాక్ట్. అవునవును, మంచి చేశారు కదా. సో ఇప్పుడు ఈ గంట తీసుకోండి, తీసి ఈ కర్రీ మొత్తం ఇలా తీసి సర్వింగ్ బౌల్ లోకి. చాలా బాగుందండి, మొత్తం ఆలు, గోంగూర, జీలకర్ర స్మెల్. గోంగూర కూడా కొంచెం పుల్లగా అలా ఉంటుంది, బట్ అది ఐరన్. సో ఇప్పుడు ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాక ఈ కొత్తిమీర ఉంది కదండి, స్పూన్ అవసరం లేదండి, ఎందుకంటే దీన్ని ఇలా వేయాలి కాబట్టి. ఓకే, గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. అందులో టమాటా ముక్కలు ఉన్నాయి చూడండి, టమాటా ముక్కలు తోటి గార్నిష్ చేసుకుంటే, డెకరేట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. వావ్, గోంగూర ఆలు ఫ్రై కర్రీ రెడీ. చిత్రం సీను గారు తయారు చేసి చూపించిన గోంగూర ఆలు ఫ్రై చూసారు కదండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గోంగూర ఆలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. గోంగూర, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగినంత వరకు కలుపుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత గోంగూర వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, టమాటో ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోంగూర ఆలు ఫ్రై రెడీ.